జగన్ బాబు జగన్ బాబు గారు మీకు అందరాలండి. ఇదిగోండి బాబు మాకు సౌకర్యం బాగా చేస్తున్నారండి బాబు. మళ్ళీ పట్లని కూడా సీఎం సీట్ మీకే రావాలని మాకు వద్దండి. అస్సలు సమతలేదు మాకు వద్దు. రావాలండి మాకు రావాలి. మా పేదోళ్ళు డబ్బులు ఇస్తున్నారనే కాదండి, డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, రావాలి ఆయన. అంతే అండి, అంతే అండి. అంటే ఆల్రెడీ ఈసారి ఏదైతే ఉందో మన పవన్ కళ్యాణ్ అంటాడు కాదు, డబ్బులు జనాలు పథకాలు ఇచ్చి జనాలు సోమరపోతులు చేస్తుండే పనికిరాని విధంగానే. అవునండి, పథకాలు ఇచ్చినానికి ఏం పని చేయలేదు చేస్తున్నా. అవునండి, చేస్తున్నాడు. వద్దండి మాకు అస్సలు సమతలేదండి. పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని మాకు అసలు సమతలేదు, వద్దు కూడానండి. మమ్మల్ని ఇక్కడ చంపేసినా పర్వాలేదు, చచ్చిపోతాం ఆయన గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి. అర్థమైందండి. సోంకైనా తెగించేస్తాం, రోడ్డు మీద దొల్లుతాం తప్పండి. మా కాళ్ళు మాత్రం వద్దు. చచ్చిపోయిన వాళ్ళకి వచ్చేసి బత్త బియ్యం కానీ కూరగాయలు ఇచ్చేస్తే తిండిపోయిందండి. ఆవిడ జీవితాంతం బతికేస్తుందండి. 5 కేజీల బియ్యంతో కూరగాయలతో బతుకుతుందండి. వాళ్ళు బిడ్డలు బతికేస్తారండి జీవితాంతం అని. అదండి మాకైతే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ పట్లలో మాకు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అంటుండగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాను, ఏదైతే ఉందో ఆయన కంటే డబ్బులు 10 పథకాలు ఇస్తాను అంటుండు కదా. మరి మాకొద్దండి, మాకొద్దు. ఈయన రూపాయి ఎడితే చాలు, మాకు రూపాయి కూడా అవసరం లేదండి, రావాలి ఆయన అంతే. మాకు సీఎం జగన్ గారే రావాలి. నిజంగా జనాలు అందరికి డబ్బులు ఇస్తేనే వస్తున్నారు మీటింగ్, జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కానీ పవన్ కళ్యాణ్ అంటుండగా నిజంగా డబ్బులు ఇస్తే ఎవరు ఇచ్చారండి? రూపాయ ఎర్ర పైస ఇచ్చుకుని రాలేదు. మేము మా కారు ఎట్టారండి, కారుతో వచ్చాను తప్ప ఎవరికి రూపాయి ఇవ్వలేదు. అడగండి, ఎవరన్నా రూపాయి ఇచ్చుకున్నామండి? మా జట్టు చూచారా? ఎవరికి రూపాయి ఇచ్చుకోలేదు. బాబయ్య జగన్ బాబు గారు రావాలండి బాబు. అందరూ ప్రార్థన చేస్తున్నాం బాబు గారు. ఎందుకు నీకు జగన్ అంటే నాకు ఇష్టమండి. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కాడి నుంచి మాకు జగన్ బాబు అంటే ఇష్టం. ఇదిగో ఇవ్వండి, ఒకసారి మాట్లాడతారు. హలో, ఎలా అనిపిస్తుంది జగన్ గారు? జగన్ గారు మంచి పరిపాలన చేస్తున్నారండి, బాగానే చేస్తున్నారు. వాలంటీర్లు అయితే ఏమీ తీసుకోవట్లేదు, ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నారండి. వాళ్ళకి ఏమీ డబ్బులు పైసలు ఇమ్మని వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఓన్లీ వైసీపీ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకి ఎవరికి పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. నిజమేనది? కాదు, నిజం కాదు. అన్ని పథకాలు బాగానే చేశారు, బాగానే ఇస్తున్నారు. అదండి, ఇస్తున్నారా పథకాలు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పండి. పథకాలు ఇవ్వాల, జగన్ ఇస్తున్నాడు పథకాలు. పేదోళ్ళు ఇబ్బంది పడేవాడండి. ఇప్పుడు బాగుందండి అందరికి. 13,000 పిల్లలకి అన్ని ఇచ్చా. 13,000 ఇంట్లో పెంచుకుంటున్నారు పిల్లల్ని. ఎవరండి 13,000 ఇచ్చారు? పేదవాళ్ళకి ఇచ్చారా? పేదవాళ్ళకి ఎవరు అయితే పేదవాళ్ళ కోసం ఆలోచించే వారికే ఓట్లు. ఎవరైనా వాళ్ళే కాదు, నేనే కాదు, పేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలి, చదువుకో డబ్బులు ఇవ్వాలి. ఇది ఇప్పుడు ఏదైతే నాడు నేడు కార్యక్రమం గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగా ఈ రకంగా బాగు చేసినానికి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నానికి దానికి ఇస్తున్నాడు. దానికి గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తున్నాడు జగన్. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? తల్లిలు ఇచ్చుకుంటే వాళ్ళకి కూడా ఇస్తున్నాడు. అందరికి సమానం చేసి స్కూల్ చదువుకునే పిల్లలకి ఇస్తున్నాడు. మరి ఎవరికి ఎత్తారండి వీళ్ళందరూ? ఇప్పుడు ఏం చెప్తున్నారు మీకు? ఒక్క పేరు ఎత్తుతున్నా, నేను అందరినీ కనుక్కున్నా, జగన్కి ఎత్తా అంటున్నారు. మళ్ళీ డోక్రాలు మార్పు చేసేస్తున్నారు. మరి పేదవాళ్ళు కొంచెం కష్టం తగ్గినట్టే కదా. అలాగే ఎవరు అనలా. మేము చిరంజీవి తమ్ముడు కూడా వెళ్ళాం మీటింగ్కి. అతను వాళ్ళ కోసం వాళ్ళ కోసం చెప్తున్నాడు, కానీ పేదవాళ్ళ కోసం చిరంజీవి తమ్ముడు చెప్పలేదు. రాత్రి 11 దాకా వెళ్ళాను. పేదవాళ్ళు చూస్తానే జగన్ తమ్ముడు అంటాడే. మరి నేను 11 దాకా వెళ్ళాను. చిరంజీవి తమ్ముడు పేదవాళ్ళ సంగతి ఎత్తారా? వాళ్ళు చంపేశారు, వీళ్ళు చంపేశారు అంటున్నాడు, కానీ పేదవాళ్ళు నేను చూసుకుంటాను అలా. చిరంజీవి తమ్ముడి దగ్గర 11 దాకా అక్కడే ఉండిపోయాను నేను. పేదవాళ్ళ కోసం ఏమన్నా చెబుతాడేమో చూస్తాను. మంచి నీళ్ళు కూడా మాకు దొరకలేదు అక్కడ. చిరంజీవి తమ్ముడి దగ్గరికి వెళ్తే అన్ని బాగానే చెప్పాడు. పేదవాళ్ళ కోసం ఏమి చెప్పాలా? అది పేదవాళ్ళకు చూసుకున్న వాళ్ళకి అందరికీ ఓటేసేయండి. నేను చనిపోయినా పర్లేదు, పేదవాళ్ళకి అందరూ ఎవరు మీ పేదవాళ్ళు ఎవరు చూస్తారు వాళ్ళకే ఓటు గుర్తియండి. అయితే 3,000 అందరికి ఎత్తున్నాడండి. అందరికి డబ్బు ఎలాగ మెంటి ఇట్లు చక్రం తిప్పుతున్నాడు జగనే. అందరికీ ఎత్తున్నాడు.
ఇప్పుడు అదే విధంగా చూస్తే మొన్న చంద్రబాబు నాయుడు కూడా అంటుండగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానంటుండే. ఇప్పుడు జగన్ గెలిస్తే నేను ఇంకో మాట చెప్తున్నాను, పేదవాళ్ళకి 5,000 మనిషికి ఇచ్చింది 10 కేజీలు చెయ్యాలి. జగన్ గెలిస్తే అది నేను చెప్తున్నాను, పబ్లిక్ లో ఉన్నానండి. నేను చెప్తున్నాను 5 కేజీలు బియ్యం ఒక మనిషికి 10 కేజీలు ఇవ్వాలి జగన్. అది ఇప్పుడు నేను చెప్తున్నాను. 4 సంవత్సరాలు చేశాడు. 2 కేజీల బియ్యానికి పని మానుకుని ఆ 2 కేజీల బియ్యం తెచ్చుకునే వాళ్ళు. ఆ 2 కేజీల బియ్యం ఇంటికి వచ్చేతను ఎలువతులకి 200 రూపాయలు ఇచ్చేవాడు. ముఖ్యమంత్రి పేదవాళ్ళకి ఎవరి కోసం చూస్తే ముఖ్యమంత్రి అతనే. ఏదైతే ఉందో ఆల్రెడీ మొన్న నారాయణ స్కూల్లో ఆయన కూడా చెప్తున్నాడు, ఏదైతే ఉందో అతను ఓన్లీ కావాలని కష్టపూరిత రాజకీయాలు ఎక్కువ చేస్తున్నాడు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దల్లా, ఇల్లు లేని ఎవరో లేదు నాకు ఇల్లు లేదు అన్నవాడు కల్లా ఇచ్చాడు. లేదమ్మా ఉన్న వాళ్ళందరికీ బిల్డింగ్లు ఇచ్చేసాడు మొన్న. అందరు దిగిపోయారు కూడా, వాళ్ళందరూ ఎట్టుకున్నారు, నేను ఎట్టుకోవాలా. కానీ అందరూ మాకు ఆలోచిస్తున్నారు, జగన్ ఇల్లు అందరికీ ఇచ్చేయమన్నారు. జగన్ తెలుగుదేశం ఎవరివ్వాలండి? తెలుగుదేశం ఇవ్వాలి. ఇవ్వాలా? జగన్ ఇచ్చాడు మొన్న. తెలుగుదేశం సగం కట్టి ఆ పెట్టే ఆ సగం పూర్తి చేసి జగన్ ఇచ్చాడండి ఇల్లు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అందరు దిగిపోయారు, మొన్న తాళాలు కూడా ఇచ్చేసారు. మనం ఇంటింటికి వచ్చి మద్దుములిపేటకి తెలుగుదేశం లేచి కాంగ్రెస్ ఎట్టుకున్నాం, జెండాలు ఎట్టుకొని తిరిగాము, అన్నీ చేసాము. ఇచ్చిన వాళ్ళు 4 చిల్లులు ఇచ్చాడు. మా మధ్యంట్లో ఉన్నాము 5,000 4 చిల్లులు ఇచ్చాడు అక్కడ మద్దుములిపేట. ఇల్లు గుర్తులోకి మన ఇద్దరు మొఖమే లెగ్గొట్టి డబ్బులు తెచ్చి లెగ్గొట్టి తలుపులు ఇంటికి వచ్చి తలుపు లెగ్గొట్టుకొస్తున్నారు డబ్బులు. ఇలాంటి ప్రభుత్వం మీకు ఎక్కడా చూడలేదని. ఇటువంటి ప్రభుత్వం అంత బాగా లేబర్కి ఎంత సౌకర్యంగా చూస్తున్నారు. ఓన్లీ పథకాలు తప్పితే అభివృద్ధి అనేది అభివృద్ధి ఎక్కడ వచ్చేది? 4 సంవత్సరాలు వచ్చేదా? 15 సంవత్సరాలు బట్టి ఏం అభివృద్ధి చేయలేడు. ఏ లేబర్కి ఏం తిన్నాడు? అభివృద్ధి చేయలేదు. ఈ 4 సంవత్సరాలు ఇన్ని పథకాలకి అభివృద్ధి చేయలేదు. ఈ 15 సంవత్సరాలు మట్టి చేశాడు. ఏటి లేబర్కి ఎట్టింది? ఒక ఇల్లు ఇచ్చావా? ఓ సెంటు భూమి ఇచ్చావా? కాదు, చీలు మునిగిపోతుంటే మీరే పంచుతుంది తప్ప ఎవరు కట్టాడు? ఎవరు కట్టాడు? మేము ఊరికి వెళ్తామా? కదండి బాబు, దుంట్లో ఎంతకాలం ఉంటారు. అమ్మమ్మ ఇస్తాము, మమ్మల్ని కలిపియండి అమ్మా, మాతో తిరగండి అమ్మ అన్నాడు. ఆ బాబేసుకుని జెండా మా కేసి మా తిరిగాము, జెండాలు ఎత్తుకోయి. చంద్రబాబు నాయుడు తిరిగాము. 5,000 రూపాయలు దుంట్లో ఉన్నాము బాబు. అది మాన్పూడు నాకు ఇష్టం. చంద్రబాబు నాయుడు ప్రతి 30 ఏళ్ళకి ఒక అధికారిని పెడతాని చెప్పాడు. ప్రతి 30 ఏళ్ళకి ఒక అధికారిని పెడతాని చెప్పాడు. ఫస్ట్ సారి ఆగించాం మాట, మళ్ళీ 2వ సారి అట్లా ఆగలేదు. 30 ఏళ్ళకి ప్రతి అధికారిని పెడతాను, మీ పెంచి మీ ఇంటికి వచ్చేలాగా అని ఆ మాట ఒకసారి ఆగించాం. మళ్ళీ ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళకి ఆగించాం మాట. మరి ఇంకా మాట లేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి ఓడిస్తామంటారుగా. అది అయ్యే పని కాదండి. ఇలా పింఛను కావాలంటే ఎక్కడో ఆఫీస్కి వెళ్ళాలి, పొద్దున్న సాయంత్రం పడికాపులు కాయాలి. ఇప్పుడు అది లేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చా మన పవన్ కళ్యాణ్ అంటుండగా పథకాలు ఇచ్చి జనాలను సోమరపోతులు చేస్తున్నారు పనికిరానికుండా. నేను అది కాదు, ఆ మాట కరెక్ట్ కాదండి. ఆ మాట పవన్ కళ్యాణ్ గారి మాట కరెక్ట్ కాదు. పొద్దున్న సాయంత్రం దాకా ఆఫీస్ దగ్గర ఉండి సాయంత్రం అది బుద్ధలు పడితే ఇచ్చేవారు, లేకపోతే లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తుంది. బియ్యం వస్తున్నాయి,
ఎలా అనిపిస్తుంది జగన్ గారు? జగన్ గారు బాగానే చేస్తారు సార్. ఈయన సీఎం చేసినట్టు ఏ సీఎం చేయలేదండి. నేను పుట్టక చూడ వయసు 67, నేను ఏ సీఎం చూడలేదు. అలాగే ఈ పథకాలు ఇంటింటికి ఇవ్వడం చేయడం, ఒక ఇయర్ని పట్టుకోవాలనుకుంటే ఆఫీస్ కూడా తిరిగిపోరండి. ఇప్పుడు వారంటీ ద్వారాగా మనకి అన్ని వచ్చేస్తాయి, ఫోన్ ద్వారాగానండి. అన్ని బాగానే చేస్తారు సార్. ఈయన చేసినట్టుగా నేను పుట్టక చూడలేదు. ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వైసీపీ కార్యకర్తలు అంటే పింఛన్లో ఇల్లుకి ఇచ్చేవారండి. అప్పుడు ఇల్లుకి ఇవ్వలేదండి. అప్పుడు ఇల్లు తెంగేసేవారండి. ఇల్లు మాకు లేనడికి ఇచ్చి ఉన్నోడు తెంగేశారండి. ఇప్పుడు మాకు ఇస్తున్నారండి, మాకు లేనడికి ఇస్తున్నారండి. నేను ఇటువంటి సీఎం పుట్టలేదు, చూడమనుకోండి పుట్టి పెరిగాక. కానీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి ఎందుకని చేశారంటే మరి జగన్కి అభిమానం ఉందండి జనాలకి. అదేండి ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అంటుండగా మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ నేను నిలబడుతున్నాను ఈసారి ఏంటి జెండా ఎగరేసి ఎవరు వేసారండి? కళ్యాణ్ గారు ఎవరు వస్తాడండి? జగన్ అన్న పథకాలు అంటే ఇళ్ళతాళాలు ఇచ్చి ఎవడో ఇళ్ళతాళాలు ఇచ్చాడు. నాలుగు ఎవడో ఇళ్ళతాళాలు ఇచ్చాడు లేడు. జగన్ తప్పని పవన్ కళ్యాణ్ గారు ఏం పీకుతాడండి? పవన్ కళ్యాణ్ గారు ఏం పీకుతాడు? ఆ ఎంపీ వచ్చి ఆంబలు పెట్టి ఎంపీ పెట్టి ఆ చంక నాకున్నాడు. ఎవరు నిలబెడతాడు? పవన్ కళ్యాణ్ గారు ఎవడేం చేస్తాడు? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నిలబెడతాడండి? ఏదన్నా జగన్ అనే రావాలండి. మళ్ళీ మాకు జగన్ అనే రావాలి. జై జై జగన్. ఏదైతే ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎవరు వచ్చినా పని అవ్వదండి. మళ్ళీ జగన్ అనే రావాలి మాకు. మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుంది మాకు. ఆల్రెడీ మొన్న అంటున్నాడు కదా 3 రాజ్యాలు అంటే ముందు మోపించాడు, కానీ ఒక రాజధాని కూడా ఎట్టలేనాడు ఏదో చెప్తాడండి. ప్రతి గ్రామానికి ఒక రాజధాని కట్టాడండి సచివాలయం రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు ఎందుకండి? ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం కట్టాడు. అదే మాకు రాజధాని అండి. ఎక్కడికి వెళ్ళి పని లేదండి. రాజధానితో పనే ఉందండి. సచివాలయంలో పనులు అయిపోతున్నాయి కదండి. అటువంటి అప్పుడు రాజధానితో పనే ఉందండి. రాజధానితో పని లేదండి. ప్రతి గ్రామానికి ఒక సచివాలయం కట్టాడు. అదే మాకు రాజధాని అండి. అదొందండి. దానివల్ల రాజధానితో పనే లేదండి. అదండి, అది వాస్తవం. అభివృద్ధి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి కూడా సచివాలయం కట్టాడు కాబట్టి అదే మాకు రాజధాని. అదే పరిపాలన. అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అది వాస్తవం. సీఎం గా రావాలండి. ఏదైతే జగన్ మీద వ్యతిరేకత చంద్రబాబు నాయుడు అంటుడు ఆల్రెడీ జగన్ మీద వ్యతిరేకం వచ్చింది. ఈసారి మురిసిపోతాడు. జగన్ మీద నిజంగా జగన్ మీద వ్యతిరేకత ఉంటే ఆయన సొంతంగా పోటీ చేద్దరు. అతను జగన్ మీద వ్యతిరేకత లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని అతను బతిమాలుకుని చేస్తున్నాడు. నిజంగా జగన్ మీద ఉంటే తెలుగు సొంతంగా పోటీ చేస్తున్నాడు. జగన్కే బలం. జగన్కే బలం. ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు ఆడి కొడుకు పవన్ కళ్యాణ్ స్టేట్ దొంగలు. ఎస్సీబీసీ మైనార్టీ వాళ్ళే ఈ కింద పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు. మొన్న ఆల్రెడీ అచ్చెన్నాయుడు కూడా అంటుండే ఏదైతే ఉందో ఎస్సీ బీసీలకు సబ్సిడీ లోన్లు మొత్తం ఆపేసి ఓన్లీ పథకాలు అదేం లేదు. అది అసలు ఏమీ లేదు. ఆయన చేసిన పని అంతా కూడా పేదవాడి అభివృద్ధి కోసం చేసాడు ఆయన. ప్రతి పేదవాడికి, ప్రతి మహిళకి, ప్రతి ఎస్సీ బీసీ మైనారిటీ అందరికి కూడా ప్రతి పేదవాడి పథకాన్ని కూడా ఆయన ఇచ్చారండి. పరిపాలన వికేంద్రీకరణ అంటారు కదా. ఒక గ్రామే అభివృద్ధి చెంది తెలంగాణ పోయింది. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అనే ప్రమాణం మీద ఆయన వెళ్తున్నారు తప్పించారండి. ఇంకో రకంగా ఏం కాదండి. ఏదైతే ఉందో నిజంగా అతను ఏదైతే ఎక్కడైతే ఆల్రెడీ మొన్న కూడా అంటుండే ఆల్రెడీ వైజాగ్లో పెట్టడానికి వాళ్ళ ల్యాండ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వైజాగ్ కూడా రాజధాని చేస్తున్నారు. అది అసలు తప్పండి. ఇప్పుడు ఇవాళ అమరావతిలో ల్యాండ్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్లు ఉన్నాయంటున్నారు. చంద్రబాబు కడపలో రాజశేఖర రెడ్డి గారు ల్యాండ్ ఉంటాయి, కానీ రాజశేఖర రెడ్డి గారు కడపలో పెడతలేదు కదా. ఇప్పుడు ఆయన ఎందుకంటాడండి? కడప దానికి సంబంధం ఏముందండి? ఇప్పుడు అమరావతిలో చౌదరి ల్యాండ్లు వేసి ఉంటాయండి. పేదవాళ్ళ ల్యాండ్ ఎవరికి ఉండదు కదా. అది అండి ఆ పరిపాలన వికేంద్రీకరణ అనేది ఉత్తరాంధ్ర జిల్లాలో, దక్షిణాంధ్ర జిల్లాలో అన్ని బాగుపడాలని ఆయన పెట్టడం జరిగింది. మా పేదోడు ఆశగా ఆయనే మేము రావాలని కోరుకుంటున్నాం. ఎంతండి ఏదైతే ఉందో ఆల్రెడీ ఏదైతే నిరుపేదలకు పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు అంటున్నారు కదా. అవునండి, చెప్పండి సార్. ఏదైతే నిరుపేద పార్టీలు అని చెప్పేసి రెండింటికి బలహీన వర్గాల పార్టీలు తెలుగుదేశం ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు సరైన మేనిఫెస్టో ప్రకటించారా? ఈయన పథకాల మీద ఏమైనా దిట్టంగానే పథకాలు వచ్చినాయి వాళ్ళే. సరే పూర్తిగా ప్రజల్లో ఏమైనా ఉందా? వాళ్ళు
వాళ్ళు చేసిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళియా ఈయన పథకాలు సంక్షేమం కాపాడుతుంది ప్రతి ఒక్కడి అకౌంట్ లో పడిపోతున్నాయి. చిన్న మాట చెప్తాను, ఈ పథకాల మీద వాళ్ళు బెస్ట్ పథకాల్లో పెట్టమనండి, ప్రజలు కోరుకుంటారు. సార్ సింగిల్ అని మేము ఇద్దరు కలిసి ఉండే, బీజేపీ 2 కలిసి ఉండే, 3 కలిసి రానివ్వండి, వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పథకాలు పెట్టారా, ఈయన మీద పథకాలు బెస్ట్ పథకాలు పెట్టమనండి, దాని మీద ప్రజలు కోరుకుంటారు. ఏదైనా చంద్రబాబు నాయుడు పథకాలు అంత ప్రమాణంగా దూసుకెళ్ళాయా అదండి, మీరు చెప్పండి అడగండి సార్. ఏదైతే ఉందో పథకాలు ఇచ్చి జనాలను సోమరిపోతులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటుడు కదా, పవన్ కళ్యాణ్ తప్పండి. అతను టయానికి రంగు మార్చి అతను ఊసర వెళ్ళండి. అతను ఊసర వెళ్ళి ప్యాకేజీ స్టార్ ప్రతిదానికి ముందు బీజేపీ అమ్ముడైపోయాడు. అతను తన తెలుగుదేశం పార్టీకి అమ్ముడైపోయాడు. ఇప్పుడు ఇవాళ మళ్ళీ జనాల్లోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎత్తివేసి వస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రజలు నమ్మడండి. నేను చెప్పే సందేశం ఇది. మీరు థ్యాంక్స్ వెరీ